శ్రీ మాతాపితృభ్యాం నమః, శ్రీ గురుపాదుకాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బిజుమండల దర్శిని ప్రేక్షక మహాశైలకి సుస్వాగతం. ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి. వృత్తి, వ్యాపారాలు, పెద్దల ఆరోగ్యం, పెట్టుబడులు, జన సంబంధాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం ఆరోగ్యం మెరుగుపడుతుంది. పూర్వమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. 13, 14 తేదీల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రక్షణ, బోధన, న్యాయ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. 15, 16 తేదీల్లో ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. గౌరవ మన్ననలను అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. 17, 18 తేదీల్లో ఇంక్రిమెంట్లు అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్ ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్పెక్యులేషన్లు, పోటీల్లో నిదానం పాటించడం మంచిది. ఈ వారం మేషరాశి వారు హనుమత్ పంచరత్న స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి. పెట్టుబడులు, కొనుగోళ్లు, విద్యా విషయాలు, వృత్తి, వ్యాపారాలు, వేడుకలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 13, 14 తేదీల్లో పిల్లలు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆడిటింగ్, బ్యాంకుల రంగాల వారు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఖర్చులు అధికంగా ఉంటాయి. 15, 16 తేదీల్లో చిన్నారుల విద్యా విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. దూర ప్రయాణాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటారు. చర్చలు, సమావేశాలు ఫలిస్తాయి. రక్షణ, బోధన, న్యాయ, రవాణా, టెలివిజన్, రచనా రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. 17, 18 తేదీల్లో సృజనాత్మకంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలను సాధిస్తారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. పై అధికారుల నుంచి మాట పడాల్సి రావచ్చు. ఈ వారం వృషభ రాశి వారు శ్రీ గణపతి అథర్వ శీర్ష పారాయణం చేయటం మంచిది. మిథున రాశి. బదిలీలు, విద్య, వేడుకలు, ఉద్యోగ వ్యాపారాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 13, 14 తేదీల్లో శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పోటీల్లో నిదానం పాటించడం అవసరం. వేడుకల్లో మాట పడాల్సి రావచ్చు. 15, 16 తేదీల్లో పెట్టుబడుల విషయంలో పురోగతిని గమనిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైన సమీక్షలకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయం. ఆడిటింగ్, పన్నుల వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. 17, 18 తేదీల్లో రక్షణ, బోధన, న్యాయ, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. సమావేశాలు, వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఈ వారం మిథున రాశి వారు రుణ విమోచన నృసింహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. భాగస్వామి వ్యవహారాలు, ఆర్థికపరమైన చర్చలు, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన వ్యవహారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ప్రేమానుబంధాలు బలపడతాయి. 13, 14 తేదీల్లో సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. హోటల్ వైద్య రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 15, 16 తేదీల్లో కాంట్రాక్టులు అగ్రిమెంట్లు ఫలిస్తాయి. శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. శుభవార్తను అందుకుంటారు. 17, 18 తేదీల్లో పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలం. విలువైన పత్రాలను అందుకుంటారు. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ వారం కర్కాటక రాశి వారు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. సింహరాశి. ఆర్థిక లావాదేవీలు, విద్య, ఆరోగ్యం, ప్రయాణాలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 13, 14 తేదీల్లో విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటి నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. 15, 16 తేదీల్లో వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. వ్యవసాయం, పరిశ్రమలు, ఆసుపత్రులు, హోటల్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం అందుకుంటారు. 17, 18 తేదీల్లో శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. ఈ వారం సింహరాశి వారు సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కన్యా రాశి. విద్య, కమ్యూనికేషన్లు, రియల్ ఎస్టేట్ విషయాలు, వేడుకలు, వృత్తి వ్యాపారాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం శుభవార్తను అందుకుంటారు. అన్నదమ్ముల విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. 13, 14 తేదీల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొన్ని మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. తలబెట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 15, 16 తేదీల్లో బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. టెలివిజన్, క్రీడలు, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 17, 18 తేదీల్లో విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. హోటల్, ఆసుపత్రులు, ఆహార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఈ వారం కన్యారాశి వారు సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. తులారాశి. పెట్టుబడులు, దూర ప్రయాణాలు, బదిలీలు, మార్పులు, విద్యా విషయాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టుబడుల గురించి ఆరా తీస్తారు. సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 13, 14 తేదీల్లో ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో పొరపాట్లు దొర్లే అవకాశం ఉంటుంది. 15, 16 తేదీల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీలు, మార్పులకు సంబంధించిన అంశాలను సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 17, 18 తేదీల్లో చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. టెలివిజన్, ఆడిటింగ్, విద్య, సృజనాత్మక రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూల సమయం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. ఈ వారం తులారాశి వారు హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి. ఆర్థిక లావాదేవీలు,
బృంద కార్యక్రమాలు, కమ్యూనికేషన్లు, కుటుంబ వ్యవహారాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. 13, 14 తేదీల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. 15, 16 తేదీల్లో అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. కమ్యూనికేషన్లు, విద్య, రవాణా, ఏజెన్సీలు, స్టేషనరీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒక శుభవార్తను అందుకుంటారు. 17, 18 తేదీల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహ రుణాలు మంజూరవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు దారిద్ర్య దహన శివస్తోత్ర పారాయణం చేయటం మంచిది. ధనస్సు రాశి. ఉన్నత విద్యా విషయాలు, ఉద్యోగ వ్యాపారాలు, అదనపు ఆదాయం, కమ్యూనికేషన్లపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం సినీ, రాజకీయ రంగాల వారు గౌరవ మన్ననలను అందుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 13, 14 తేదీల్లో ఉద్యోగ వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల వారు ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొత్త పనుల ప్రారంభానికి తగిన సమయం కాదు. 15, 16 తేదీల్లో ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లను అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 17, 18 తేదీల్లో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. చర్చలు, ప్రయాణాలు, సమావేశాలు ఫలిస్తాయి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. ఈ వారం ధనస్సు రాశి వారు శ్రీ పంచముఖ హనుమత్ కవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మకర రాశి. సమావేశాలు, ఉన్నత విద్య, ప్రయాణాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, పెట్టుబడులకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. 13, 14 తేదీల్లో ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. సినీ, రాజకీయ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 15, 16 తేదీల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. రక్షణ, బోధన, న్యాయ, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యూహాలను అమలు చేస్తారు. 17, 18 తేదీల్లో ఆర్థిక విషయాల్లో కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఆర్థికపరమైన చర్చల విషయంలో నిదానం పాటించడం మంచిది. ఈ వారం మకర రాశి వారు శివరక్షా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కుంభరాశి. ఆరోగ్యం, ఆర్థిక సమీక్షలు, పెట్టుబడులు, బీమా, పన్నుల వ్యవహారాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 13, 14 తేదీల్లో బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారు ఆచితూచి వ్యవహరించాలి. విరాళాలు, సేవా కార్యక్రమాల కోసం ఖర్చులు చేస్తారు. బీమా, పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. 15, 16 తేదీల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు స్వాంతన కలిగిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సంస్మరణల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. 17, 18 తేదీల్లో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పూర్వమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో మీ నిర్ణయాలను సమీక్షించుకుంటారు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ వారం కుంభరాశి వారు మృత సంజీవన స్తోత్ర పారాయణం చేయటం మంచిది.
మీనరాశి. సమావేశాలు, వేడుకలు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. 13, 14 తేదీల్లో సమావేశాల్లో గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. కొత్త ప్రాజెక్టులను వాయిదా వేయడం మంచిది. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. 15, 16 తేదీల్లో భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది సమయం. 17, 18 తేదీల్లో సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల కారణంగా కొంత అశాంతికి లోనవుతారు. ఈ వారం మీనరాశి వారు సౌభాగ్యలక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ఇవి ఈ వారం సాయన 12 రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.